అందుకని ముందు ఏం చేసినా చెప్పినా లేవగానే మొహం కడిగి ఆ కూర్చున్నది ఏదో మొహం కడిగేసుకుని కూర్చుంటే మా పెద్దవాళ్ళు అనేవారు, కడిగిన మొహం ఉంటే కాఫీ అయినా ఇస్తారా, మొహం కడుక్కోపోని. ఆ రకంగా మొహం కడిగించేవారు. అంటే దీనికి ఎందుకు ఉపయోగించుకోవాలి జీవితంలో అంటే, ఎప్పుడు విద్య అనేది మనం పెళ్లి కాకముందే ఎంఏ చదువుతాము, ఎంఎస్సీ చదువుతాము, పిహెచ్డీ చేస్తాము, అయిపోయిందా చదువు చదివేసి ఉంటే ఎవడో ఒక ఉద్యోగం వస్తుంది. అంతేగాని చదువుకుందాం నెమ్మదిగా, ముందు ఏదో వచ్చింది కదా ఇందులో చేరిపోదాం, తర్వాత చదువుకుందాం, ఇంకా చదవాలి. చదివేసి కూర్చుని అంటే ఉద్యోగానికి తగిన అర్హత మనం సంపాదించుకుంటే ఉద్యోగం ఎప్పుడో ఒకరు వస్తుంది. కడిగిన ముఖం ఉంటే కాఫీ ఎవరో ఒకరు ఇస్తారు. చదువుకుని సిద్ధంగా ఉంటే ఉద్యోగం ఎవరో ఒకరు ఇస్తారు. తీరా ఉద్యోగాలు వచ్చే సమయానికి మన చదువు పూర్తి కాకపోతే అప్పుడు నీకు అర్హత నిందే అలా. ఎంత పెద్ద రికమెండేషన్ ఉన్న ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి స్వయంగా ఫోన్ చేసిన ఆయనకి ఎంఎస్సీ అవ్వలేదు సార్, మీరు లెక్చరర్గా ఏమని అడుగుతున్నారు, ఎలా ఇస్తామంటే కుదరదు, అది ఒప్పుకోవాలి. అందుకని అలా ఎప్పుడు మన జీవితంలో తయారుగా ఉండాలి. ఆ ప్రయోజనం మనకు కావాలి, ఆ ఫలితం మనకు కావాలన్నప్పుడు దానికి తగిన అర్హతతో తయారుగా ఉంటే ఫలితం రావడం అనేది వేరే విషయం. అందరికీ రాదండి. అర్హులు బోల్డంత మంది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం 300 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రకటిస్తే ఏకంగా 3,30,000 మందో 40,000 మందో పెట్టారు.